సూప్ సూప్ ఇప్పుడు రావు, ఇంకా టైం పడుతుంది వస్తాయి. ముక్క చాలా మంచిగా ఉడికింది. చూడండి, టేస్ట్ చేస్తా ఎలా ఉందో చూడండి. బాగా వచ్చింది ఫ్రెండ్స్, చాలా బాగుంది ఫ్రెండ్స్. చూడండి, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా ఇంట్లో ఇలా ఈజీగా ట్రై చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు భవానీ జలంధర్ ఛానల్లో చికెన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపిస్తా. స్టెప్ బై స్టెప్ చూపిస్తా, చూడండి, చివరి వరకు చూడండి. నచ్చితే షేర్ అండ్ లైక్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇప్పుడు బిర్యానీకి కావాల్సింది ఉల్లిగడ్డ. ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకోవాలి కాబట్టి ఉల్లిగడ్డ కట్ చేస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, ఇక ఆనియన్స్ కట్ చేస్తున్నా. ఇప్పుడు ఇంకా ఫోన్ ఇరా నాని, గిడుంది గిన్నె కూర్చోను, గట్టు కూర్చో. ఎట్లా చేయాలో చూడరా, నీకు కూడా తెలుస్తుంది. బాత్రూమ్ పోతుందా? ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుంటున్నా. చూడండి, కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ పోసుకొని ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది, ఆనియన్స్ వేసుకోవాలి. చూడండి, ఆనియన్స్ వేసుకోవడం అయిపోయింది. మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేగించుకోవాలి. ఇప్పుడు కొంచెం గోల్డెన్ కలర్ వచ్చినాయి కదా, ఇంకా కొంచెం ఇవి వేగించుకోవాలి. మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. అబ్జర్వ్, ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఉంచుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని తీసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నా. ప్లేట్లోకి ఈ ఆనియన్స్ తీసేసుకుంటున్నా. బంద్ చేసి తీసేసుకుంటున్నాయి. అబ్జర్వ్, ఇప్పుడు నీట్గా వాష్ చేసుకున్న చికెన్లో వాటర్ లేకుండా పక్కకు తీసుకొని మంచిగా ఇప్పుడు చికెన్లోకి తగినంత కారం తీసుకోవాలి. అందుకే కొంచెం ఎక్కువ వేసుకుంటున్నా. ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు నేను 4 చెంచాలు వేసుకున్నా కాబట్టి ఇప్పుడు 2 చెంచాలు వేసుకుంటున్నా. నాకు అసలు ఇప్పుడు తగినంత పసుపు, అంత వెల్లుల్లి పేస్ట్, తగినంత పుదీనా, తగినంత కొత్తిమీర, తగినంత ఇలాచి, లవంగం, మసాలా, ఆల్ మసాలాలు వేసుకొని తర్వాత ఇప్పటిదాకా గోలించుకున్న తగినంత ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. ఇవి ఎంత ఉంటే అంత టేస్ట్ వస్తాయి. మసాలా ఘాటు వీటితోనే ఎక్కువ వస్తుంది. ఇప్పుడు నిమ్మకాయ రసాన్ని పిండుకుందాం. తగినంత పెరుగు,
ఇప్పుడు మంచిగా ముక్కలకి కలిసిపోయేటట్టు కారం మంచిగా కలిపేటట్టు ముక్కలకు కలిసేటట్టు కలుపుకోవాలి. పోస్తారా బావా? ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోవాలి చూడండి. ఇప్పుడు మంచిగా కలుపుకోవాలి. కారం మసాలా అంతా ముక్కలకు పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలి. ఉప్పు ఇవి గంట ముందు నానబెట్టుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇవి ఇట్లా మంచిగా నీట్గా వాష్ చేసుకొని ఓయ్ ఇప్పుడు ఏసరికి నీళ్ళు పెట్టుకున్నాము. అందులో స్పైసెస్కి మసాలా ఇట్లా వేసుకున్నాం. ఇంకా ఆయిల్ ఇప్పుడు ఒక సైడ్ వాటర్ పెట్టుకున్నాము ఎసరుకు, ఇంకో సైడ్ చికెన్ని ఉడకబెట్టుకుందాం. కొంచెం వేసి ఇదైతే సరిపోలేదు ఫ్రెండ్స్, అందుకే అందులో ఉడికిస్తున్నాము చూడండి. ఇప్పుడు రావు, ఇంకా టైం పడుతుంది వస్తాయి. ఇప్పుడైతే ఉడుకుతుంది, చూడాలి ఎంత ఉడికిందో. ఇంకా ఉడకలేదు, ఇంకా కొంచెం ఉడకాలి. ఉడికేదాకా ఉడికించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఉడికిందో లేదో చూసుకుందాం. 80% ఉడకాలి. ఉడికింది ఫ్రెండ్స్, ఇప్పుడు తీసేసుకుందాము. కడిగినరా? ఇప్పుడు ఉడికించిన రైస్ని ఇందులో వేసుకోవాలి. అయ్యో, ఇప్పుడు అన్నం మొత్తం దీంట్లో వేసుకున్నాము. ఇదంతా నీట్గా అనుకొని కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని కొంచెం నూనె లైట్గా వేసుకొని ఇదిగా వేసుకోవాలి. మొత్తం మూత పెట్టేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకొని ఈ రోకల్ బండ పెట్టేసుకోవాలి. కొంచెం సేపు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ముక్క చాలా మంచిగా ఉడికింది చూడండి. టేస్ట్ చేస్తా ఎలా ఉందో చూడండి. బాగా వచ్చింది ఫ్రెండ్స్, చాలా బాగుంది ఫ్రెండ్స్. చూడండి, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా ఇంట్లో ఇలా ఈజీగా ట్రై చేసుకోండి.